హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా సరే ఇంట్లో చేసుకోగలిగేలా చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఓవెన్ కానీ, ఎగ్ కానీ, మైదా కానీ, కోకో పౌడర్ కానీ ఇవేమీ కూడా వాడకుండా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఓరియో బిస్కెట్స్, పాలు, ఒక చిన్న ఈనో ప్యాకెట్, అంతేనండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు సింపుల్గా కేక్ చేయబోతున్నాము. ఇలా కనుక మీరు కేక్ చేసుకున్నారంటే దీనిపైన మీకు ఎలా నచ్చితే అలా డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి. క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, ఏమైనా బర్త్డేస్ అప్పుడు కానీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 10 రూపీస్ ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ వచ్చేసి 6 ప్యాకెట్స్ తీసుకున్నాను. బిస్కెట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి ఇందులో 1 కప్పు వరకు పాలని వేసుకోవాలి. ఈ బిస్కెట్స్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకోండి. అలా అయితే అచ్చం చాక్లెట్ కేక్ లాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పాలు వేసేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఒక చిన్న ప్యాకెట్ వేస్తే సరిపోతుందండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి. అందరి దగ్గర బేకింగ్ పౌడర్ ఉండదు కాబట్టి నేను ఈనో ప్యాకెట్ వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ పాలని వేసుకొని అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలైనా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఏదైనా పాత్రను పెట్టుకొని అడుగున స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్ తీసుకొని అడుగున ఆయిల్ కానీ బటర్తో కానీ ఇలా లైట్గా అప్లై చేసుకొని, బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని వేసేయండి. లేదంటే నేను వేసినట్టు మైదా పిండిని వేసుకొని జస్ట్ స్ప్రింకిల్ చేసేసి ఎక్స్ట్రాగా ఉండే మైదా పిండిని బయట తీసేసి కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఈ విధంగా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోయినా సరే ఏదైనా స్టీల్ అయినా పర్వాలేదండి. అడుగు నుంచి పై వరకు కూడా షేప్ ఒకేలా ఉండేది ఏ పాత్ర అయినా పర్వాలేదు. స్టీల్ బాక్స్ కానీ, లేదంటే కొంతమంది దగ్గర ప్లెయిన్గా కుక్కర్స్ ఉంటాయి, అవైనా పర్వాలేదు. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే స్టవ్ పైన స్టాండ్ ఉంటుంది కదండి, గ్యాస్ స్టవ్ పైన, అదైనా పెట్టుకోవచ్చు. లేదంటే అడుగున ఇసుక కానీ సాల్ట్ కానీ వేసేసి దానిపైన కేక్ టిన్ని మిడిల్లో ఇలా పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 30 నుంచి 35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చూడండి, 30 నిమిషాల తర్వాత నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. ఏదైనా టూత్ పిక్తో కానీ లేదంటే చాక్తో కానీ మనకి మిడిల్లో ఇలా గుచ్చి చూస్తే అది క్లీన్గా రావాలి. చూసారా, ఇదైతే క్లీన్గా రాలేదు. 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి 2 నిమిషాలకు కూడా చెక్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు గుచ్చిన టూత్ పిక్ అనేది ఈ విధంగా క్లీన్గా వస్తుందో కేక్ అనేది అప్పుడే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. నాకైతే 35 నిమిషాలకి ఈ విధంగా చక్కగా క్లీన్గా బేక్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా క్లీన్గా రావాలి మీరు గుచ్చిన టూత్ పిక్ కానీ చాక్ కానీ. తర్వాత స్టవ్ ఆపేసి నీట్గా తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి కేక్ని. ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ని కూడా ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ మీకు విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి టైం ఎక్కువగా లేదు అనుకుంటే డైరీ మిల్క్ చాక్లెట్ కానీ ఏవైనా చాక్లెట్ని తీసుకొని మెల్ట్ చేసుకొని దీనిపైన డెకరేషన్ పర్పస్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా ఓరియో బిస్కెట్స్తో చాక్లెట్ కేక్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చూడండి, కేక్ కూడా చాలా స్పాంజీగా వచ్చింది. టేస్ట్ మాత్రం అచ్చం చాక్లెట్ కేక్ తిన్నట్టే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, ఏమైనా బర్త్డేస్ కానీ మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అది కూడా ఈ కేక్ చేసుకోవడానికి 100 రూపీస్ బిలోనే అవుతుంది. మరి మీరు కూడా ఈసారి క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, బర్త్డే కానీ ఎప్పుడైనా సరే ఇలా సింపుల్గా ఓవెన్ లేకపోయినా, మైదా లేకపోయినా, లేదంటే కోకో పౌడర్ లేకపోయినా, మెయిన్గా కోకో పౌడర్ చాలామంది దగ్గర ఉండదు కదండి. సో ఈసారి ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.